ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇలాంటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మంది ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మంది అట్లుంటది. ప్రోరేటకు ఉందా? 50% ప్రోరేటకు రాజ్యాంగంలో ఉందా? మోడీ ఒక మోడల్ చెప్పిండా, మేము ఇంకొక మోడల్ చెప్తున్నాము. చర్చ చేయి నువ్వు. ఇప్పుడు మోడీ మోడల్కి రాజ్యాంగంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? లేదు కదా. 1971 జనాభా ఆధారంగానే చేసింది. దాని ప్రకారం ఎందుకు? నేను చెప్పేది అదే. 50% చేయాలని లేదు కదా. 5% చేయి. 1971 అక్కర్లేదు. ఏ సీట్లు ఇప్పుడు ఉన్న సీట్ల మీద 50% కాదు, ఎట్లా పెంచుకుంటా పోయినా నీకు నాకు అంతరం పెరుగుతుంది. ఇక దీని మీద వాదనలే అక్కర్లేదు. అది ఓడిపోయింది. దాన్ని చెప్పాల్సింది చెప్పినా ప్రజలు ఆమోదించారు, సభలో ఓడించారు. ఇక చచ్చిపోయిన పాము గురించి, పగిలిపోయిన కుండ గురించి, చచ్చిపోయిన బర్రె గురించి చర్చలు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో దాని మీద చేద్దాం. ఇప్పుడు ముందర ఉన్నది ఓన్లీ మహిళా రిజర్వేషన్. దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలు.